అందరికీ నమస్కారం. నేను మీ రాజశేఖర్. నూజివీడు మున్సిపల్ రాజకీయం క్లైమాక్స్‌కు చేరుకుంది. మరికొద్ది నిమిషాల్లో మున్సిపల్ కార్యాలయం సాక్షిగా మనం అనుకున్నట్లుగానే వైసీపీ నిట్ట నిలువున చీలిపోనుంది. ఇప్పటికే 7 కౌన్సిలర్లు రాష్ట్ర మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి గారిని కలిసి తమ సంఘీభావం తెలపడం జరిగిపోయింది. దానికి సాక్షి మనం చూస్తున్న ఫోటో. ఇప్పటికే కౌన్సిల్‌లో 9 మంది సభ్యులు బలమున్న టీడీపీకి వైసీపీ సభ్యుల మద్దతుతో 16కు పెరిగింది. అంటే టీడీపీ బలపరిచిన అభ్యర్థి వైస్ చైర్మన్‌గా గెలవాలంటే ఈ బలం సరిపోదు. ఎందుకంటే వైసీపీకి ఇంకా 17 మంది సభ్యుల బలముంది. ఇక్కడే టీడీపీ అధినాయకత్వం తన రాజకీయ చతురతను ప్రదర్శించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం వైసీపీకి చెందిన ఇద్దరు సభ్యులు ఓటింగ్‌కు గైర్హాజరవుతున్నారు. మరొక వైసీపీ కౌన్సిలర్ సమావేశ మందిరంలో టీడీపీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేసే అవకాశం ఉందని తెలుస్తుంది. దీంతో టీడీపీ బలం 17కు చేరుతుంది. వైసీపీ 14 మంది సభ్యులతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే టీడీపీ బలపరిచిన వైస్ చైర్మన్ అభ్యర్థి 17, 14 ఓట్ల తేడాతో గెలుపొందడం ఖాయమైనట్లే. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని గతంలో ఎస్టేట్ అధినాయకత్వం చేసిన పనే ఇప్పుడు టీడీపీ చేస్తుంది. నూజుడు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ ఉమ్మడిగా పోటీ చేసినప్పుడు గెలిచిన ముగ్గురు బీజేపీ కౌన్సిలర్లను ఎస్టేట్ అధినాయకత్వం తమ పార్టీలకు చేర్చుకుని పార్టీ ఫిర్యాయింపులకు ఆ రోజే తెరలేపింది. అదే ఆనవాయితీని నేడు టీడీపీ అనుసరిస్తుంది. అందుకే అంటారు, నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని. అంతా సవ్యంగా జరిగితే వైసీపీ రెబెల్ కౌన్సిలర్తో పాటు టీడీపీ మద్దతుతో మున్సిపల్ వైస్ చైర్మన్గా పగడాల సత్యనారాయణ గారు మరోమారు తిరిగి ఎన్నికయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే నిన్నటి వరకు వైసీపీ తరపున వీసీగా ప్రాతినిధ్యం వహిస్తే నేటి నుండి టీడీపీ వైస్ చైర్మన్గా పగడాల గారు కొనసాగుతారు. చైర్మన్ సేఫ్. అందిన సమాచారం మేరకు ఇప్పటిలో చైర్మన్ పదవికి ఎటువంటి డోకా లేనట్లే. ఒకవేళ అవిశ్వాసం పెట్టాలన్నా 4 ఏళ్లు పదవీ కాలం పూర్తి కావాలి. అంటే ఏప్రిల్‌లో పెట్టాలి. అప్పుడు సమీకరణాలు ఎలా ఉంటాయో. కాబట్టి ప్రస్తుతం అయితే చైర్మన్ సేఫ్. ఇదండి విషయం. మరి చూద్దాం ఏమవుతుందో. నమస్కారం. సర్వేజన సుఖినో భవంతు.